ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బాగున్నారా? మనం ఆనందంగా హాయిగా ఉండాలని మన రక్షకుడైన యేసు ప్రభువు వారి చిత్తం. దేవుని వాక్యం ప్రతిదినము చదువుతూ ఉండాలి. శరీరారోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆత్మ ఆరోగ్యం కూడా మనకెంతో ముఖ్యం. ఉదయం అందమైన దేవుని సృష్టిని చూచి ఆనందించాలి. ఇరుగు పొరుగు వారితో స్నేహం పెంపొందించుకుంటూ ఉండాలి. దేవునితో ఎడతెగని సహవాసాన్ని నిర్వహించుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు నీతో నాతో తన జీవమును జీవితాన్ని పంచుకుంటున్నాడు. మనము జీవించే జీవితం యేసుది, నీది, నాది. యేసుతో నేను, నాతో యేసు సంయుక్తమైపోయాము. యేసును అనుకరించటం కాదు, యేసును అనుభవిస్తూ ఆయనలో పాలిభాగం పొందుతున్నాము. హెబ్రీ పత్రిక 3:15 మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తుతో పాలివారమై ఉంటాము. గుర్తుంచుకోండి, మనము క్రీస్తులో పాలివారం. ప్రియ శ్రోతలు, రండి, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకా శుభవార్త 13వ సావధానంగా వినండి. యేసు ప్రభువు ప్రబోధాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. తీర్పు కాదు, మారు మనస్సు పొందాలని ప్రభువు ప్రబోధం. అంజూరపు చెట్టు ఉపమానం ఇందులో ఉంది. ఒక స్త్రీని ప్రభువు స్వస్థపరుస్తాడు. ఆవగింజ, పులిపిండి ఉపమాన ప్రబోధాలున్నాయి. యేసు ప్రభువు యెరూషలేము దిశగా వెడుతూ ఎన్నెన్నో ప్రబోధాలు చేశాడు. ఆయన యెరూషలేమును చూచి ఎంతగానో విలపించాడు. వివరాలు 1వ వచనం నుండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపాడు. ఆ కాలమున అక్కడే ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన అన్నాడు, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్తున్నాను. మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. సిలోయములోని గోపురము కూలిపడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుతున్నారా? కారని మీతో చెప్తున్నాను. మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. ప్రమాదవశాత్తు వారు చనిపోయారు. కొందరు పిలాతు ఘాతుకానికి గురై చనిపోయారు. వారిది పాడు చావు అంటారా? కాదు, మారుమనస్సు పొందనొల్లని మీ చావే ఘోరం అని ప్రభువు ఖండితంగా చెప్పాడు. జీవితంలో అపాయాలు, ప్రమాదాలు ఎవరికైనా సంభవించవచ్చు. వాటిని ఆధారం చేసుకుని అయ్యో ఎంత పాడు చావు అని తీర్పు చెప్పడం భావ్యం కాదు. నీవు దేవుని బిడ్డవయ్యావు, మంచిది. అయితే నీకేమీ అపాయము, ప్రమాదము కలగదు అని ప్రభువు హామీ ఇవ్వలేదే. ఈ లోకంలో అల్పమైన ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. రాబోయే మహిమ వెలుగులో ప్రస్తుత కాలములో మనకు సంభవించే శ్రమలు లెక్క చేయవలసినవి కావు. మరో సంగతి ఇందులో ఇమిడి ఉంది. నీకేమీ శ్రమలు రాలేదు గాని అవతలి వ్యక్తికి బాధలు, హింసలు వచ్చినప్పుడు అతనికంటే నీవు గొప్ప భక్తుడివి అనుకోవద్దు. ఆ విధంగా భక్తిని కొలుచుకోవద్దు. అది తప్పు అంచనా. నీకుగాని మరొకరికి గాని కష్టాలు, కడగండ్లు వచ్చినప్పుడు అవి నిన్ను ప్రభువు వద్దకు నెట్టుకుపోతాయి అని గ్రహించాలి. 6వ వచనం నుండి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉంది.
అతడు దాని పండ్లు వెతకటానికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ద్రాక్ష తోటమాలితో అన్నాడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకటానికి వస్తున్నాను గాని ఏమీ దొరకటం లేదు. దీనిని నరికివేయి. దీనివలన ఈ భూమి కూడా ఎందుకు వ్యర్థమైపోవాలి? అయితే అతడన్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేసే వరకు ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు. అది ఫలిస్తే సరి, లేని ఎడల నరికించివెయ్యి. శ్రోతలు వింటున్నారా? ఫలించని అంజూరపు చెట్టు ఇశ్రాయేలు అపజయానికి చిహ్నం, సంకేతం. తోట యజమాని ఆ చెట్టుకు ఫలములు లేనందుకు ఎంతో ఆశాభంగం చెందాడు. ఫలిస్తే ఫలాలను సంతోషంతో స్వీకరిస్తాడు, లేదా దాన్ని నరికి పారేస్తాడు. ఆయన స్వంతదారు గనుక ఆయనకు ఆ హక్కు ఉన్నది, అధికారమూ ఉన్నది. ఇశ్రాయేలుకు దేవుడు వెలుగిచ్చాడు. ఆ వెలుగులో వారు నడిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారు ఆ వెలుగును నిరాకరిస్తే దేవుడు వారిని శపించవలసి వస్తుంది. ఆ చెట్టుకు ఆయన ఎంతో చేశాడు. ఎరువు వేశాడు, నీరు పెట్టాడు. అది ఫలించాలి అని ఎదురు చూడడం న్యాయమే కదా. ఇశ్రాయేలు జాతి క్రీస్తును తిరస్కరించింది. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండనియ్యి అని చెప్పి ఆయన శిలువ వేతకు సమ్మతించింది. అందుకే ఇశ్రాయేలు ఒక జాతిగా దేవుని తీర్పునకు, శిక్షకు గురి అయింది. లోకమంతటా అన్యజాతుల మధ్యకు చెదరిపోయింది. ఈ తీర్పు దేవుడిచ్చింది. వారు వీరు అని ఎవరి మీద చెప్పవద్దు. ఇశ్రాయేలు స్వయంగా దేవుడు ఏర్పరచుకొన్న జాతి. ఒకానొక రోజున ఆయన తన ప్రజలను స్వంత భూమికి చేరుస్తాడు. వారిని సమకూరుస్తాడు. ఆయన వారిని విడువలేదు, ఎడబాయలేదు. ఇప్పుడు వారు వస్తున్నారన్నమాటే గాని విశ్వాసంతో కాదు. ఈ రోజు వరకు వారికి శాంతి లేదు, సమాధానము లేదు. లోక చరిత్ర అంతటికీ దేవుడే కర్త. ఆయన వ్రేలి కదలిక చొప్పున చరిత్ర నడుస్తుంది. 10వ వచనం నుండి, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరిచే దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలువబడలేకుండా ఉంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి అన్నాడు, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందండి, విశ్రాంతి దినమందు రావద్దు. అందుకు ప్రభువు అతనితో అన్నాడు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడిదనైనా గాడి వద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెడతాడు గదా. ఇదిగో, 18 ఏండ్ల నుండి సైతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించతగదా? ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించారు. ఆమె 18 సంవత్సరాల రోగి. యేసు ప్రభువు ఆమెను స్వస్థపరిచినందుకు కాదు, సబ్బాతు దినమందు స్వస్థపరిచినందుకు వివాదం తలెత్తింది. ఈ కారణం వల్లనే మొదటి నుండి మతనాయకులకు యేసు ప్రభువుకు మధ్య సంఘర్షణ మొదలై అది కొనసాగుతూనే ఉంది. ఆమె దీర్ఘకాలిక రోగి. సైతాను ఆమెను బంధించాడు. ఆమె నడుము వంగిపోయింది, చక్కగా నిలవబడలేదు. ఆమె దయనీయమైన స్థితిలో ఉన్న బాధితురాలు. ఆమె సైతాను బంధకాలలో ఎంతో బాధపడుతోంది. ఆమె క్రమంగా ఆలయానికి వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నది. సైతాను కట్ల నుండి యేసు ప్రభువు ఆమెను విడుదల చేశాడు. ఆమె మీద ఆయన హస్తముంచాడు. వెంటనే ఆమె స్వస్థత పొందినదై లేచి నిటారుగా నిలవబడింది. ఆమె విశ్వాసాన్ని ప్రభువు గుర్తించాడు. ఆయన స్పర్శలో స్వస్థత ఉంది. సమాజ మందిరాధికారైతే
ఆమె మీద ఎంతో మండిపడ్డాడు. 18 ఏండ్ల నుండి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి సాయం చేతామని అతనికి ఏమాత్రమూ జాలి అంతఃకరణ కలగలేదు. అతనికి ధర్మశాస్త్రంలోని అక్షరం ముఖ్యం. అతని హృదయ కాఠిన్యానికి ప్రభువు ఎంతో నొచ్చుకున్నాడు. సబ్బాతు నియమాన్ని మీరావు అని ఆమె మీద నేరం మోపుతున్నాడు. కోపంతో రెచ్చిపోయాడు. ప్రజల మీద వారు మొయ్యలేని భారాన్ని మోపడం వీరికి అలవాటైపోయింది. అది వారి భక్తి. వాదోపవాదాలు వారికి ఇష్టం. ధర్మశాస్త్ర హృదయాన్ని వారెరుగరు. శ్రమబాధితులను మరీ వేధించుక తింటారు. ప్రభువు వారిని గద్దించాడు. ప్రజలకు మేలు చేయకపోగా వారు మతం పేరట కీడే చేస్తున్నారు. ప్రియశ్రోత, సమస్యల భారంతో కృంగిపోయి ఉంటే నీవు చేయవలసిందల్లా ఒక్కటే. యేసును నీ హృదయంలోకి రానియ్యి, నిన్ను విడిపిస్తాడు. నీ కట్లు విప్పుతాడు. నిన్ను ఆయన స్వేచ్ఛాజీవిని చేస్తాడు. 18వ వచనం నుండి ప్రభువు మరో 2 ఉపమానాలు చెప్తున్నాడు. దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోల్చేది? ఒక మనుష్యుడు తీసుకొనిపోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమైంది. ఆకాశపక్షులు దాని కొమ్మలందు నివసించాయి. ఆయన ఇంకా అన్నాడు, దేవుని రాజ్యమును దేనితో పోల్చేది? ఒక స్త్రీ తీసుకొని అంతా పులిసి పొంగే వరకు 3 కుంచాల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఆవగింజ చిన్నది, అది మొక్కగాని ఉంటుంది గాని వృక్షం కాదు. కాని ఈ ఆవగింజ మహావృక్షమైంది అంటే అది అసహజమైన ఎదుగుదల. క్రైస్తవం ఒక సంస్థలాగే అతి త్వరగా పెద్దగా ఎదిగిపోయింది. అందులోకి నానా రకాల పక్షులు వచ్చి కూర్చున్నాయి. పక్షులు సైతానుకు సంకేతం. సంస్థాగతమైన క్రైస్తవంలోకి బతుకుదెరువు కోసం వచ్చిన వారు నామకార్థ క్రైస్తవులు. వీరు అధిక సంఖ్యాకులయ్యేటట్లు చేసి సైతాను భ్రమపరుస్తున్నాడు. నాటి నుండి నేటి వరకు అదే తంతు కొనసాగుతున్నది. పులిసిన పిండి చెడుగుకు సూచన, సంకేతం. బైబిలు మొత్తంలో పులిపిండి 98 సార్లు పేర్కొనబడింది. 75 సార్లు పాత నిబంధనలో, 23 సార్లు కొత్త నిబంధనలో ఈ పులిపిండి వస్తుంది. సంస్థాగతమైన సంఘం ద్వారా దేవుని రాజ్యం, సమాధానం వస్తుందని ఎక్కడా లేదు. క్రీస్తు స్వయంగా వచ్చి రాజ్యం స్థాపించే వరకు శాంతి సమాధానాలు ఈ భూమి మీద కలగవు. అందుకే మనమంతా ఆయన రాకడ కోసమై ఎదురుచూస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. నీ రాజ్యం రావాలి, నీవు వచ్చి నీ రాజ్యం స్థాపించాలి. ఇదే విశ్వాసుల ప్రార్థన. 22వ వచనం నుండి యేసు యెరూషలేమునకు ప్రయాణమై వెడుతూ బోధిస్తూ పట్టణములలో గ్రామములలో సంచారము చేస్తూ ఉన్నాడు. ఒకడడిగాడు, ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఆయన వారిని చూచి అన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. అనేకులు ప్రవేశించాలని చూస్తారు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయండి అని చెప్పనారంభించినప్పుడు ఆయన మీతో అంటాడు, మీరెక్కడివారో మిమ్మల్ని ఎరగను. అందుకు మీరు చెప్పటం మొదలెడతారు, నీ సముఖమందు మేము తిని తాగుతున్నామే, నీవు మా వీధులలో బోధించావే. అప్పుడాయన అంటాడు, మీరెక్కడివారో మిమ్మల్ని ఎరుగను అని మీతో చెప్తున్నాను. అక్రమము చేసే మీరందరూ నా వద్ద నుండి తొలగిపోండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, సకల ప్రవక్తలు దేవుని రాజ్యములో ఉండడము, మీరు వెలపలికి త్రోయబడడము మీరు చూచేటప్పుడు మీరు ఏడుస్తారు, పండ్లు కొరుక్కుంటారు. జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుంటారు. ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటి వారవుతారు, మొదటి వారిలో కొందరు కడపటి వారవుతారు. ప్రియశ్రోత, వింటున్నావా? యేసు ప్రభువు బోధిస్తూ ఉంటే ఎందరో ఆకర్షితులయ్యారు. కాని ఆయన చెప్పినట్లు చేయడానికి వెనుకాడారు. ఆయనను వెంబడించాలంటే
అంత పెద్ద వెల వారు చెల్లించలేకపోయారు. చిట్ట చివరి ఘడియలో కూడా అందరూ ఆయన్ను విడిచి పారిపోయారు. శిష్యత్వానికి వెల ఈ రోజున ఎందరూ చెల్లించగలరు? ప్రియశ్రోత, నీ మాటేమిటి? పరిశుద్ధాత్మ నడుపుదల లేనివారు శిష్యత్వంలో ప్రవేశించలేరు. ఇది నిజం. అబ్రహాము, ఇస్సాకు పిల్లలం మేము అని చెప్పుకునేవారు కాదు. అన్యులలో నుండి కొందరు వస్తారు, రక్షించబడతారు. రక్షించబడిన వారు ఆయనను వెంబడించి శిష్యులవుతారు. ప్రియశ్రోత, నీవు ఆయన శిష్యుడవా? 31వ వచనం నుండి, ఆ ఘడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి అన్నారు, నీవిక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపో, హేరోదు నిన్ను చంపగోరుతున్నాడు. ఆయన వారిని చూచి అన్నాడు, మీరు వెళ్లి ఆ నక్కతో ఈలాగు చెప్పండి, ఇదిగో నేడు రేపు నేను దయ్యాలను వెళ్లగొడుతూ రోగులను స్వస్థపరుస్తూ ఉండి 3వ రోజున పూర్ణ సిద్ధి పొందుతాను. అయినా నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను వెడుతూనే ఉండాలి. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశించటానికి వీలు కాదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతూ ఉండేదానా? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఏలాగు చేర్చుకుంటుందో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఉన్నాను, కాని మీరు రానొల్లరు. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుతున్నది. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక అని మీరు చెప్పే వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. ప్రియశ్రోతలు, వింటున్నారా? యేసు ప్రభువు హేరోదును నక్క అంటున్నాడు. మనిషి జంతువు కాడు గాని అతని స్వభావం పశువు కంటే హీనస్థితికి దిగజారుతుంది. హేరోదు తన వైఖరిలో, స్వభావంలో నక్క బుద్ధి గలవాడు. ప్రభువు అందుకే అతణ్ణి నక్క అని పిలుస్తున్నాడు. నక్కలాంటి హేరోదు, కుక్కలాంటి వారు, పందిలాంటి వారు కూడా ఉంటారని పేతురు తన పత్రికలో పేర్కొన్నాడు. కుక్క తన వాంతికి మరలుతుంది, పంది బురదలో పొర్లాడుతుంది. పావురముల వలె నిష్కపటులై ఉండండి, పాముల వలె వివేకులై ఉండండి అన్నాడు ప్రభువు. యేసు ప్రభు తన మరణ పునరుత్థానాలను గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేమును తానెంత ప్రేమిస్తున్నాడో వ్యక్తం చేస్తున్నాడు. యెరూషలేమా, నీకోసం నేను ప్రాణం పెడతాను. మహారాజు పట్టణమైన ఈ యెరూషలేముకు తీర్పు తప్పదు. నేను మళ్లీ వస్తాను, యెరూషలేములో విజయప్రవేశం చేస్తాను అని ప్రభువు చెప్పాడు. ప్రియశ్రోత, వింటున్నావా? ఈ పాఠంలో మనం నేర్చుకోవలసిన సత్యాలెన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి బాధపడుతుంటే అది అతని పాపానికి ఫలితం అని యోబు స్నేహితుల్లాగా విమర్శించకూడదు. దారి ప్రక్కన పుట్టుగుడ్డివాడు ఉంటే ఆ భిక్షుకుణ్ణి చూచి, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు, వీడా వీని కన్నవారా అని శిష్యులు అడిగారు. ఇలాంటి విమర్శలను ప్రభువు కొట్టిపారేశాడు. వాడు గుడ్డివాడు. ఈ వాస్తవం మీద ఊహాజన్యమైన సిద్ధాంతాలు మానేసి గుడ్డివానికి సాయం చెయ్యాలి, అతని కళ్ళు తెరవాలి. అప్పుడు దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షమవుతాయి అన్నాడు ప్రభువు. సిలోయం గోపురం కూలి 18 మంది చచ్చారంటే అది ప్రమాదం. గాని వీరు మారుమనస్సు పొందకపోతే మరీ ప్రమాదం. అందరూ అలాగే నశిస్తారు. లోకంలో జరిగే ప్రమాదాలు మనల్ని ఆధ్యాత్మికంగా మేల్కొల్పాలి అని ప్రభు అభిప్రాయం. అంజూరపు చెట్టు ఫలించడానికి ప్రభువు మరో తరుణము, అవకాశము ఇచ్చాడు. ఈ అవకాశాలన్నిటినీ తృణీకరిస్తే చిట్ట చివరికి శిక్ష తప్పదు. అదే అంజూరపు చెట్టు ఉపమాన సందేశం. సబ్బాతు దినమైనా ఏ దినమైనా ప్రజలకు మేలు చేయడానికి ఆటంకం కారాదు. ఆరాధన ముఖ్యం కాని ఆరాధన దినం కాదు. దేవుడు ఆరాధన కేంద్రం. అంతేకాని ఆరాధన దినానికి దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వకూడదు. ఆరాధన దినాన ఆరాధిస్తాము గాని మనం ఆరాధించేది దినాన్ని కాదు. 23వ వచనంలో రక్షణ పొందేవారు కొద్దిమందేనా అనే ప్రశ్నకు యేసు ప్రభువు జవాబిచ్చాడు. ప్రశ్నకు కాదు, ప్రశ్న అడిగిన వ్యక్తికి పాఠం నేర్పాడు. ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలి.
అనగా ఒక్కరొక్కరే వ్యక్తిగతంగా అందులో ప్రవేశించాలి. నేనే ద్వారమును అన్నాడు ప్రభువు. మారుమనస్సు, పశ్చాత్తాపం ఇదంతా ఎంతో ఇరుకు. తీర్పు దినాన తలుపు మూసివేయబడుతుంది. అప్పుడు మరో తరుణం ఉండదు. మారుమనస్సు, విశ్వాసం లేనిదే ఎవరూ అందులో ప్రవేశించలేరని ప్రభువు ఖండితంగా చెప్పాడు. అబ్రహాముతో భౌతిక సంబంధం ఉన్నంత మాత్రాన దేవుని రాజ్యంలో ఉంటాములే అని వారు అనుకోకూడదు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన అన్యులు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. మీరు మేమే మొదటివారము అనుకుంటే కడపటివారవుతారు, జాగ్రత్త అంటూ ప్రభువు వారిని మందలించాడు. హేరోదు ఆయనను చంపటం కాదు, ఈ మతనాయకులే యేసును సిలువ వెయ్యబోతున్నారు. అయినా ఒకరు ఆయనను చంపేదేమిటి? ఆయన వీరందరి కోసం విమోచన క్రయధనమై తనను తానే వెచ్చించుకున్నాడు. వారికోసమే ఆయన తనను తాను అప్పగించుకుంటున్నాడు. ప్రియశ్రోత, ఈ యేసును నీ స్వకీయ రక్షకుడుగా నీ వెరుగుదువా? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడాయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల రక్షించబడతావు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.